అనంతపురం పట్టణమందు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఢిల్లీలోని జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి విద్యార్థులపై పోలీసుల దాడి మరియు వారు శాంతియుతంగా న్యాయం కోసం పోరాడుతుంటే వారిపై అతి దారుణమైన దాడి చేయడం చాలా హేమమైన చర్య. ఈ చర్యని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్యన్న గారి కమిటీ తరఫున ఉమ్మడి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారైతే ఉన్నారో అతను విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళు ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులు కష్టపడి పిల్లల కోసం మహర్నిశలు కష్టపడి శ్రమించి వాళ్ళు కష్టపడి చదివితే పేపర్ లీకేజీ విషయంలో కావచ్చు, వాళ్ళ జీవిత విషయంలో కావచ్చు, కేంద్ర మంత్రి గారు చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఆ నీట్ పరీక్షలు ఏదైతే ఉందో ఆ పరీక్షల లీకేజీకి ప్రధాన కారణం. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు కూడా దానిపైన ఎటువంటి చర్య తీసుకోకుండా అంతటి స్కామ్ జరిగినా కూడా పేపర్ లీకేజ్ బయటకు వచ్చి అంతటి స్కామ్ జరిగి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు లేదా కేంద్ర మంత్రులు ఎవరైనా కావచ్చు దీనిపై స్పందించకుండా ఆ లీకేజీ సంబంధించిన వారిని కాపాడి ముద్దాయిలను కూడా కాపాడి జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై విద్యార్థులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేపడుతుంటే వారిపై పోలీసులు ఉసిగొల్పి వారిపై అతి దారుణంగా వారిపై దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళు శాంతియుతంగా పోరాడుతున్న వాళ్ళపైనే పోలీసులతో కొట్టడం, పోలీసుల మధ్యలో రౌడీల మెట్టు కొట్టడం అనేది ఇంకా దారుణమైన విషయం. భారతదేశంలో ఒక శాంతియుతంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ మధ్యలో రౌడీలను అడ్డం పెట్టుకొని విద్యార్థులపై దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానమంత్రి గారు తెలుసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం అతి త్వరలోనే మీకు కేంద్రంలో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వారికి ఓటు వేయకుండా ప్రజలు కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ దాడిని ఎంఆర్పిఎస్ తరఫున ఖండిస్తున్నాం. ప్రధానమైన డిమాండ్ ఎవరైతే లీకేజీ సంబంధించిన మంత్రి గారు ఉన్నారో వారిపైన మరి దాంట్లో ఎవరి పాత్ర ఉందో వాళ్ళందరిపైన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను కూడా వాళ్ళపైన కూడా కేసులు కట్టాలని చెప్పి ప్రధానమంత్రి